ప్రభునందు ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదివాం. హిజ్కియా అనే ఒక రాజును గురించి మనం చదివాం. అతడు ఒక యోధ రాజు. అయితే హిజ్కియా యోధా రాజుగా ఉంటే అతడు దేవుని మందిరమును ఎలాగూ శుద్ధి చేశాడు అనేది ఈ ఉదయకాలంలో మనం వినబోతా ఉన్నాం. దేవుని మందిరమును శుద్ధి చేయుట. పిల్లరా, మరి హిజ్కియా తండ్రి ఆహాజు అనగా హిజ్కియా యూదా రాజులలో 13వ రాజు. 13వ రాజుగా ఉన్నటువంటి హిజ్కియా, ఆయన తండ్రి ఆహాజు మరి దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు కాదు. అంటే తండ్రి యథార్థముగా ప్రవర్తించినవాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు ప్రవర్తన అంతటి చొప్పున యథార్థముగా ప్రవర్తింపలేదు. అనగా వారి పితరుడైన దావీదు ఏ రీతిగా యథార్థముగా ప్రవర్తించాడో ఆ రీతిగా యథార్థముగా ప్రవర్తించలేదు అని ఆహాజు గురించి రాయబడింది. అనగా హిజ్కియా యొక్క తండ్రి గురించి రాయబడింది. నిజంగా హిజ్కియా కూడా చనిపోవలసిన వాడే. ఎందుకు అంటే అతడు తన కుమారులను అగ్నిలో దాటిస్తూ వారిని కుమారులను బలిగా అర్పిస్తూ ఉన్నాడు. అనగా మరి హిజ్కియా యొక్క సహోదరులు కొంతమంది అలాంటి బలి చేయబడి చనిపోయిన వారు ఉన్నారు. కానీ హిజ్కియా తప్పించబడ్డాడు. అయితే ప్రియులారా, ఈ ఆహాజు ఒక చెడ్డ రాజుగాను మరి దేవుని దృష్టిలో మరి ఎక్కువగా పాపము చేసిన వాడుగాను ఇశ్రాయేలు లేకపోతే యోధా దేశాన్ని నాశనము చేసిన వాడుగా మనం చూస్తాం. యోధా దేశములో యోధా రాజుల్లో భయంకరమైనటువంటి పాపము చేసినవాడు ఆహాజు రాజు అనే మాట మనం చూస్తున్నాం. నిజంగా దేవుని మందిరాన్ని పాడు చేశాడు. దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ ఇతరులకు అప్పగించినవాడు, వాటన్నిటినీ పాడు చేసినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠాన్ని తీసివేసినవాడు, ఆరాధన ఆపు చేసినవాడు, మందిరపు తలుపులు మూసివేసినవాడు. యెహోవా మందిరంలో బలిపీఠాలను తీసేయించాడు. ఇక్కడ మరి యోధా దేశం అంతటా అన్య దేవతలను బలిపీఠములను ప్రతిష్ఠించి అన్య దేవత ఆరాధన చేయటానికి కారకుడైన వాడు హిజ్కియా యొక్క తండ్రి. అయితే ఇప్పుడు హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. ఆహాజు చనిపోయిన తర్వాత హిజ్కియా యవన ప్రాయములో అనగా 25 సంవత్సరాల వయసులో రాజుగా చేయబడ్డాడు. 29 సంవత్సరాలు యోధా దేశాన్ని రాజ్య పరిపాలన చేశాడు. అయితే 25 సంవత్సరాల వయసు ప్రాయములో సింహాసనం మీద కూర్చొని అతడు దేవుని గురించి ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. అనగా వచ్చిన మొదటి సంవత్సరం మొదటి నెల ఏం చేశాడు? తండ్రి మూసివేసినటువంటి దేవాలయపు తలుపులను తెరిపించాడండి. అనగా తండ్రి దేవుని దృష్టికి పాపము చేసిన వాడుగా, దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించలేని వాడుగా ఉంటుండగా మరి కుమారుడు ఏం చేస్తున్నాడంటే అతడు రీఓపెండ్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్. అనగా ఏం చేశాడు? తలుపులను తెరిపించాడు. అనగా హిజ్కియా చేస్తున్నటువంటి మొట్టమొదటి పని దేనిని అంటే మందిరము విషయములో హిజ్కియాకు ఉన్నటువంటి ఆలోచన మనం చూస్తున్నాం. హిజ్కియా మందిరాన్ని తెరిపించాలి అనే ఆలోచన కలిగి మొదటి సంవత్సరం మొదటి నెలలో అతడు చేసిన పని ఏమిటి చెప్పండి? దేవాలయపు తలుపులను తెరిచాడు, అంటే పునరుద్ధరించాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు మూయబడ్డాయి తలుపులు? ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం.
అతడు ఎలాంటి పరిస్థితుల్లో తలుపులు మూయించాడంటే, అతడు అన్య రాజులతోటి స్నేహం చేయటం ప్రారంభించాడు. అష్షూరు రాజుతో స్నేహం చేశాడు. అష్షూరు రాజుతో స్నేహం చేసి అక్కడ వారితో వారి విగ్రహాలను చూశాడు. ఒకరోజు పోయి దమస్కు దగ్గర ఒక విగ్రహాన్ని చూశాడు, బలిపీఠం చూశాడు. చాలా చక్కగా కనబడితే ఇది నాకు కావాలి, ఇలాంటిదే నాకు కావాలని కోరుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి అని యాజకునికి చెప్పాడు. ఊరియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకునికి చెప్పాడు, అయ్యా నాకు ఇలాంటిది కావాలి, దాని పనితనం ఎలా ఉంది అని. దాన్ని చూసి దమస్కుకు వెళ్ళి చూశాడు. ఆయన ఏం చేశాడు, దమస్కు నుంచి తిరిగి రాకమునిపే దాన్ని సిద్ధం చేసి పెట్టి దానికి దహన బలులు అర్పించటం ప్రారంభించాడు. దాని మీద సమాధాన బలులు అర్పించటం ప్రారంభించాడు. దానికి నైవేద్యము అర్పించటం ప్రారంభించాడు. దానికి ధూపం వేయటం ప్రారంభించాడు. ఇదే ప్రథమమైనది అనుకొని దానిని ఏం చేశాడంటే, దేవుని మందిరం అనగా యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠాన్ని తీయించి దీన్ని తీసుకెళ్ళి మూలన పెట్టండిరా అని మూలక పెట్టేశాడు. దీన్ని ఇత్తడి బలిపీఠాన్ని తీసుకెళ్ళి మూలన పెట్టి, ఇప్పుడు దాని స్థానంలో కాకపోయినా దానికి ముందు అనగా ఆవరణమునకు మరియు ఈ ఇత్తడి బలిపీఠానికి మధ్య భాగములో దీన్ని నిలబెట్టాడు. ప్రియులారా, మధ్య భాగములో ఈ బలిపీఠాన్ని నిలబెట్టి ప్రజలందరూ పాపం చేయటానికి, ప్రజలందరూ దహన బలులు, సమాధాన బలులు, అర్పణలు లేకపోతే ధూపం వేయటానికి, మీరు వేయవలసింది దీనికే కానీ అక్కడ కాదు అని యెహోవా బలిపీఠమును లేకపోతే ఇత్తడి బలిపీఠాన్ని ఏం చేశాడు, పక్కకు పెట్టేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఏం చేశాడంటే, హీ ప్రిపేర్డ్ సేమ్ ఆల్టర్ అనగా అలాంటిదే అనగా ఒక బలిపీఠాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అనగా దేవునికి అర్పించవలసిన బలిపీఠాన్ని స్థానములో మరొక బలిపీఠాన్ని పెట్టాడు. ప్రియులారా, అసలు బలి అర్పించవలసినది నీవు నేను అనగా సంఘములో మనము ఏమి బలి అర్పించాలి అంటే, మనము కూడా ఎవరమే? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని గణపరచుడి అంటూ అక్కడ ఏమన్నాడు, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు నిలయమై ఉంది. అంటే మన దేహములో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన దేహములో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అయితే మీ దేహము పరిశుద్ధాత్మకు ఇప్పుడు ఏమై ఉన్నదన్నాడు, అంటే నిలయమై ఉన్నది అన్నాడు. అందుకే మీ దేహమనే దేవాలయము అన్నాడు. అంటే మన దేహము దేవాలయము, దేహము లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ప్రియులారా, భౌతిక సంబంధమైన మందిరం, అక్కడ బలిపీఠము, బలులు ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. వాటిని పక్కన పెడితే ఇప్పుడు మనము మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మునికి మనం ఏం చేయాలి? బలి అర్పించాలి. ఏ బలి అర్పించాలి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక మనందరికీ తెలుసు కదా, 2వ అధ్యాయము 5వ వచనములో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఏ బలి అండి? ఆత్మ సంబంధమైన బలులు. భౌతిక సంబంధమైన బలి కాదు. ఏ బలి అర్పించాలి? మనం ఆత్మ సంబంధమైన బలిని అర్పించాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అంటూ అక్కడేమన్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె కట్టబడి ఆత్మ సంబంధమైన మందిరం. మనం ఎవరమే? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం. మనం అర్పించాల్సింది ఏమిటి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అన్నాడు. ఈ బలిపీఠము అంటే
మన హృదయమే. అక్కడే ఏం జరుగుతూ ఉంటుంది? గుండె మీద ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి? రక్తము ప్రోక్షణ జరుగుతూ ఉంటుంది. ధమనులు సిరలు 2 గొట్టాల నుంచి వచ్చేటువంటి రక్తం చొక్క చొక్క ఏమవుతూ ఉంటుంది? టపా 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 దాని మీద, హృదయం మీద పడుతుంది. హృదయం మీద పడినప్పుడు అది ఇట్ వర్క్స్, ఇట్ ఫంక్షన్స్, అది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి అంటే క్రీస్తు ప్రభు మన లోపల ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనము బలులు అర్పించాలి అన్నాడు. అయితే మనము ఏ బలి అర్పించాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో ఏమంటున్నాడు? జిహ్వా ఫలములను మనము అర్పించుదము అంటూ అక్కడ ఏమన్నాడు? మనము ఒప్పుకొనుచు, దేన్ని? దేవుని నామమును ఒప్పుకొనుచు స్తుతియాగము చేయుదము అనగా అంటూ ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించాలి. క్రీస్తు ప్రభువుని మనము ఆరాధించాలి. మీ దేహముతో దేవుని గణపరచాలి అంటే ఎలా గణపరుస్తాం? వారైతే బలులు తీసుకొచ్చారు, అర్పణలు తీసుకొని వచ్చారు, బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తున్నారు, అది భౌతిక సంబంధమైనవి. కానీ మనం అర్పించవలసిన బలి ఏమిటి? ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అన్నాడు. ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైన బలి. అర్థమైందా? మనము నోటితో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని స్తుతించకుండా మనము మౌనముగా ఉన్నాము అంటే కొన్నిసార్లు ఆ వాక్యం తెస్తారులే, ఏమిటి? సియోనులో మౌనంగా ఉండుట అంటే ప్రభువు చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడేమన్నాడు? జిహ్వా ఫలము అన్నాడు. జిహ్వా ఫలం అనగా జిహ్వా అంటే ఏమిటి? నాలుకతోటి ప్రభువుని ఏం చేయాలన్నాడండి? మనము స్తుతించాలి అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన బలి, ఆత్మ సంబంధమైన అర్పణ. అంత మాత్రమే కాదు, ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయము 16వ వచనములో ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి అంటూ అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. పిల్లారా, మొదటిది దేనితో చేసేది? నోటితో చేసేది. రెండవది దేనితో చేసేది? క్రియలతో చేసేది. అర్థమైందా? ఈ దేహముతో ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము అన్నప్పుడు ఎలాగ ఆరాధించాలి? మొదట నోటితో ఆరాధిస్తున్నాము, రెండవది క్రియల ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్నాము. ఏం చేయాలంట? ఉపకార ధర్మము చేయాలి. ఇతరుల పట్ల మనము ఉపకారము చేసేవారముగా మనం ఉండాలి అన్నాడు. అంత మాత్రమే కాదు, మరి కీర్తనాకారుడు తాను పాపము చేసినప్పుడు పాపము విషయములో శుద్ధీకరణ చేయుట కొరకు, అనగా దేవాలయము శుద్ధి చేయబడాలి అన్నప్పుడు అతడు రెండవది ఏమిటంటే, ఇదిగో విరిగి నలిగిన మనస్సే ఏమన్నాడండి? నీకు ఇష్టమైన బలి అన్నాడు. దేవుని సన్నిధిలో ఇవే ఆత్మ సంబంధమైన బలులు. మనమేమి కోడెలు దాట్లా, దూడలు దాట్లా, పావురాలు తీసుకొని రావట్లా, ఏవి భౌతిక సంబంధమైన అర్పణలు తీసుకొని రావట్లేదు. కానీ ఆత్మ సంబంధమైన బలులు ఎవరి ద్వారా అన్నాడండి? యేసుక్రీస్తు ద్వారా. ఆయనకు మనము అర్పించేవారముగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా అక్కడ ఏం చేశాడంటే దేవాలయపు తలుపులను తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాలయం తలుపులు మూసివేయబడ్డాయి. ఎవరి కాలములో? అహాజు కాలములో. అహాజు కాలములో మూసివేయబడిన తలుపులు అనగా ఇదిగో నీ మొదటి ప్రేమను వదిలితివి అన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. అనగా ఏం చేయబడ్డాయి? ప్రేమ అనే తలుపుని ఏం చేసావు? నీవు మూసివేశావు. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు? నీవు మరలా నీ పాపాలు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి ఇదిగో మరలా నీవు ఆ మొదటి క్రియలను చేయాలి అంటున్నాడు.
ఏదైతే మూసివేసావో, ఏదైతే తలుపులు గట్టిగా వేసావో దాన్ని మరలా తీయమంటున్నాడు. అయితే క్రీస్తు ప్రేమ ఇతరులకు చూపించటం, ఇది ఆత్మ సంబంధమైన బలి. పరిశుద్ధుల ప్రార్థన, ఇది కూడా ఏమిటో తెలుసా? ఆయన సువర్ణ బలిపీఠము దగ్గర అర్పిస్తున్నటువంటి ధూప ద్రవ్యం. అక్కడ వారు ధూపద్రవ్యాలు వేస్తున్నారు, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులలో భాగంగా మనం చేయవలసిన పని ఏమిటి? సువర్ణ బలిపీఠము దగ్గర ధూప ద్రవ్యము అనగా పరిశుద్ధుల ప్రార్థన, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. ఇవే ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు ప్రియులారా. అయితే అక్కడ ఏం చేస్తున్నారు అంటే, హిజ్కియా అక్కడ హిజ్కియా భౌతిక సంబంధమైన బలులు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే, నిజంగా అక్కడ ఏం జరిగింది? జరగవలసిన ఆరాధన జరగలేదు, జరగవలసిన స్తుతులు లేవు, దేవుని మందిరం మూతవేయబడింది, అక్కడ ప్రార్థన లేవు, ఆరాధన లేదు, సహవాసము లేదు, దేవుని సన్నిధి లేదు. యూదులందరూ కూడా దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి బలైపోయారు. దేవుని కోపం వారి మీదకి వచ్చింది. వారి తండ్రులు ఇదిగో కత్తివాత చేత హతము చేయబడ్డారు. వారి కుమారులు, కుమార్తెలు, పిల్లలు అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. అయితే ఏం చేశాడు అంటే, ఆ తండ్రి దేవుని బలిపీఠము ఉండవలసిన స్థానములో వేరొక దాన్ని తీసుకొని పెట్టాడు. అనేక సార్లు దేవుని ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన ఆరాధన, బలిపీఠం, దేవునికి ఇవ్వవలసిన స్థానములో వేరొకటి తీసుకొని వచ్చి పెట్టి మనము ఏం చేస్తున్నాం? దేవునికి దూరమైనటువంటి పరిస్థితి. ఆ యూదులు దేవునికి దూరం అయిపోయారు. కారణం ఏమిటి? వేరొక దాన్ని తీసుకొని పెట్టుట ద్వారా. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదైతే నిన్ను అడ్డుకుంటుందో, ఉదయాన్నే లేస్తున్నావు, దేవుని సన్నిధిలో గడపకుండా ఒకవేళ సెల్ ఫోను నీకు ఆటంకంగా ఉందేమో, ఒకవేళ టీవీ నీకు ఆటంకంగా ఉందేమో, ఒకవేళ న్యూస్ పేపర్ నీకు ఆటంకంగా ఉందేమో, ఒకవేళ నీ స్నేహితులు నీకు ఆటంకంగా ఉన్నారేమో, అనగా దేవుని సమయాన్ని, దేవుని స్థానాన్ని దొంగిలించి దేవునికి ఇవ్వవలసిన మహిమ రాకుండా వేరొక దాన్ని నువ్వు తీసుకొని పెట్టుట ద్వారా ఎంత నష్టపోతున్నావు ఆలోచన చేసావా? ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా వేరొక దాన్ని నీవు తీసుకొని పెట్టి మందిరాన్ని మూసివేసి, తలుపులు మూసివేసి, ఆయన మందిరం మహిమతో నింపబడకుండా అది మూసివేయబడి ఉంది. దేవుడు విలపిస్తూ ఉన్నాడు. అనగా ఆత్మీయంగా నీవు కూడా ప్రార్థన చేయకుండా దూరంగా ఉన్నావేమో, దేవుని ఆరాధించకుండా దూరంగా ఉన్నావేమో. ఆరాధించకుండా ఉండటానికి అనేకమైనవి నీకు ఆటంకంగా నీకు కల్పించబడుతూ ఉన్నాయేమో. ఇంతకుముందు నేను బైబిల్ బాగా చదివేవాడినండి, వచనాలు నేను చదివేవాడినండి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేశారు? బైబిల్లో వాక్యం చదువుదాని వాక్యం చదువుతారు తీయటానికి, మంటనే వేరొకటి వస్తుంది, సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. వాట్సాప్లో, ఇన్స్టాగ్రాములో, ఫేస్బుక్లో, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇంకా ఏమేమిటో అన్నీ రకరకాల వాటితో దానికి సమయం ఇచ్చి, ఇవ్వవలసిన సమయం దేవుని వాక్యానికి ఇవ్వకుండా అనేక సార్లు అది నీకు ఆటంకంగా, లేకపోతే అది దాని స్థానంలో, దేవుని వాక్యం స్థానంలో వేరొకటి ఉన్నదేమో. మనం ఆలోచన చేయవలసిన వారంగా మనం ఉన్నాం ప్రియులారా. ఎంతకాలమైంది కుటుంబ ప్రార్థన చేసుకొని, ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని చదివి,
ఎంతకాలమైంది దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయి, సారికి ఏదో ఒక అవసరతను, ఏదో ఒక వంకను, ఏదో ఒక సాకును చూసుకొని ఆగిపోతున్నావు. ఎందుకు రాలేదంటే సాకు చెప్తున్నావు. కానీ దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంగా మనం ఉంటున్నాం. ఇలా కాదు అని ఏం చేస్తున్నాడు హిజ్కియా? మొట్టమొదటి సంవత్సరమే అతని మనసులో ఉన్న ప్రేరేపణ, అతని మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, నేను రాజ్యానికి వస్తే, నా తండ్రి చనిపోతే నేను రాజ్యానికి వస్తే మొట్టమొదటి నెల, మొదటి సంవత్సరం నేను చేయాల్సింది ఏంటంటే మందిరాన్ని శుద్ధి చేయాలి, పునరుద్ధరించాలి, మూయబడిన తలుపులు ఏం చేయాలి? తెరచాలి అనండి. అనేక సార్లు ఇత్తడి బలిపీఠం కంటే ఇష్టపడిన బలిపీఠానికే ప్రాధాన్యత ఇస్తున్నామా? అదే నీకు ఒక బలిపీఠంగా ఉన్నదేమో. అర్థమైందా? అక్కడ దేవుని మందిరంలో ఉండవలసిన ఇత్తడి బలిపీఠాన్ని, ఉత్తర పార్శ్వాన్ని తీసుకెళ్ళి ఒక మూలన పెట్టేవే. ఇష్టమైన బలిపీఠాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేవే. అంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆహాజు? ఇష్టమైన దానికే. అనేక సార్లు మనం ఇష్టమైన వాటినే ఎక్కువ. నాకు దేవుని మందిరం, దేవునికి ఇవ్వవలసిన సమయం మనం అనేక సార్లు మనము దొంగిలిస్తున్నామేమో. ఆలోచించేయండి. దానికోసం ఎంత ప్రయాసపడుతున్నాడో దాని గురించి చెప్పి, ఇలాగే ఉండాలి, ఇట్లాగే ఉండాలి అని చెప్పి దూరము నుండి తెచ్చిన దాన్ని కొన్నిసార్లు మనం ఎంతో ప్రయాసపడతాం అట్లాంటి వాటి కోసం. అది ఒక విగ్రహమే, అది ఒక విగ్రహమే. నీలో అలాంటివి ఉంటే ఏం చేయాలి? తీసివేయాలి. హిజ్కియా ఏం చేశాడండి? దాన్ని తీసివేసేసాడు. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని, ఇదిగో ఏ బలిపీఠమైతే తండ్రి నిర్మించి ఉంచాడు ఆ బలిపీఠాన్ని తీసివేసి దాని స్థానములో ఇత్తడి బలిపీఠాన్ని మరలా పునరుద్ధరించాడు. ఆ మూసివేయబడిన తలుపులను తెరిచాడు. అనగా మన దేవాలయముగా పిలువబడుతున్నటువంటి మన దేహములో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చి, ఇదిగో దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం, లేకపోతే దానిని మనము మూసివేసే అనుభవంలో మనం ఉన్నామేమో. ఇప్పుడైనా ఏం చేయాలి? తెరవాలి. రెండవది ప్రతిష్ఠించాలి, లేకపోతే పవిత్రపరచాలి. మొదటిగా దేవుని మందిరాన్ని శుద్ధీకరించే క్రమములో మొదటగా పునరుద్ధరణ, అనగా మూయబడిన తలుపులు తీయబడాలి. రెండవది పవిత్రీకరణ. అంటే ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ పరచాలి అన్నాడు. వేటిని తీసివేయాలన్నాడండి? నిషిద్ధమైన వస్తువులున్నాయి అన్నాడు. అక్కడ అంటున్నాడు పరిశుద్ధ స్థలము నుండి నిషిద్ధమైన వస్తువులను ఏం చేయమంటున్నాడు? బయటకు కొనిపోవుడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చివరి వారం ఆయన పస్కా పండుగకు వెళుతున్న సమయములో దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయములో ఏమున్నాయి? రోకలు అమ్మేవారు ఉన్నారు, తర్వాత పావురములు అమ్మేవారు ఉన్నారు, వ్యాపారం జరుగుతూ ఉంది, రోకల మార్పిడి జరుగుతూ ఉంది. యేసు ప్రభువారు చూసి ఏమోలే వ్యాపారం చేసుకుంటున్నారుగా, చేసుకొనిండి అన్నాడా? రోకలు మార్చుకుంటున్నారు పాపం, వేరే దేశం నుంచి వచ్చారులే అన్నాడా? వాటన్నిటినీ ఏం చేశాడండి? జీసస్ ఈజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ క్లీనింగ్ ద టెంపుల్. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేయటములో ఆయన ప్రముఖమైన వాడు. అర్థమైందా? దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పశువులను వాటన్నిటిని తోలివేశాడు, రోకలను పడద్రోశాడు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వాళ్ళందరినీ నెట్టివేశాడు. నా మందిరం, నా దేవుని మందిరం,
మీరు దొంగల గుహగా చేశారు, వ్యాపారపు టిల్లుగా చేశారు. ఇలా ఉండకూడదని వారన్నిటినీ తోసివేశాడు. దేవాలయమును శుద్ధి చేసి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని మందిరములో ఉన్న వస్తువులను, నిషిద్ధమైన వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? శుద్ధి చేయాలి. అనగా మన దేహం అనే దేవాలయములో ఏమున్నాయి? నిషిద్ధమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి, హేయమైనవి ఉన్నాయి, దేవునికి ఇష్టము లేనివి ఉన్నాయి. అనేకము మన హృదయములో, మన 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 యొక్క శరీరములో ఉన్నాయి. మనందరికీ తెలుసు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం స్పష్టంగా పలుకుతున్నాం. ఏమని? హృదయములో నుండి అనగా మనుషుల హృదయములో నుండి అంటాం. ఇంకేమంటే 13 రకాల లిస్టు చెప్తా ఉంటాం. జారత్వములు, వ్యభిచారములు, కృత్రిములు, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం లోపల నుంచే వస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అపవిత్రపరిచేవి ఈ శరీరములో లోపలే ఉన్నాయి, ఎక్కడో కాదు. అపవిత్రపరిచేవి ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి? నిషిద్ధమైన వాటిని మనము బయటికి పారవేసేయాలి. బయట పవిత్రంగా ఉన్నాం, మంచిదే, కానీ లోపల ఎలా ఉన్నాం? గిన్నె దోమేటప్పుడు బయట దోమి లోపల దోమకుండా కూర వండుతామా? వండలేం. ఒకళ్ళు వండితే తినలేం. నేను గిన్నె దోన తళతళ మెరుస్తుంది అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. చేయాల్సింది ఎక్కడ అసలైంది? బయట శుద్ధి కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఏం పర్లేదు, కానీ అసలైన శుద్ధి ఎక్కడ కలగాలి? లోపల కలగాలి. ఈ లోపల అజిత్రేంద్రముతో నిండి ఉన్నది, కల్మషముతో నిండి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. లోపల శుద్ధి కావాలి పిల్లరా. అయితే శుద్ధి చేసేది ఏమిటి? శుద్ధి చేసేది ఏమిటి? యేసు రక్తం అన్నాడు కదా. ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా, లేకపోతే శుద్ధి చేయును. ఏం శుద్ధి చేస్తుందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. పేతురు అంటున్నాడు, ఆయన పాపముల విషయములో చనిపోయి అన్నాడు, నీతి విషయములో జీవించున్నట్లు. అంటే ఒక వ్యక్తి దేంట్లో చచ్చిపోవాలంట? దేని విషయంలో చచ్చిపోవాలి? యేసుక్రీస్తు దేని విషయంలో చనిపోయాడు? పాపముల విషయంలో చనిపోయాడు. దేంట్లో జీవిస్తున్నాడు? నీతి విషయంలో. పాపం విషయంలో దినదినము మనం చచ్చిపోవాలి. లేకపోతే పాపము నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నీవు నీతిగా జీవించలేవు, నీవు పవిత్రంగా జీవించలేవు. నీతి విషయంలో నీవు జీవించాలంటే, నీతిగా నీవు జీవించాలంటే పాపం విషయంలో ఏమైపోవాలంటున్నాడు? చనిపోవాలి అన్నాడు. స్నానం చేసిన వాడు ఉన్నాడు. స్నానం చేసిన వాడు ఏమంటున్నాడు ప్రభువారు? స్నానం చేసినవాడు రోజు మళ్ళా స్నానం చేయాల్సిన అవసరం లేదు. 1 గంటకు స్నానం చేశాడు, స్నానం చేసి ఊరికి అట్టబోయి వచ్చాడు, వెంటనే మళ్ళీ వచ్చి స్నానం చేయాల్సిన అవసరము లేదు అన్నాడు. ఏం చేయమంటున్నాడు? స్నానము చేసిన వాడు మరలా స్నానము చేయవలసిన అవసరం లేదు, కానీ వాడు తన పాదములను కడుక్కోవాలి అన్నాడు. అనగా పాదము అంటే ఏమిటి చెప్పండి? నడక, లేకపోతే ప్రవర్తన. నీ ప్రవర్తన విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన విషయములో నీ నడక ఎలాగ ఉన్నదో, వంకర టెంకరగా ఉందో, వెళ్ళకూడని స్థలాలకి వెళుతున్నదేమో, ఈ ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఒకవేళ అలాగ లేకుండా మనము ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటాం. ఎవడైనను అయోగ్యముగా అన్నాడు కదా, అయోగ్యముగా పాలు పంపులు పొందితే ఏమవుతాడు అన్నాడండి? అపరాధి యగును అన్నాడు. ఏమవుతాడు? అపరాధి యగును అన్నాడు. నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీవు శుద్ధి చేయబడాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఒక వ్యక్తి, ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ఏమంటున్నాడండి? ప్రభువా, నీకు ఇష్టమైతే నా రోగం తీసేయి అన్నాడా? నీకు ఇష్టమైతే నా కుష్ఠవ్యాధిని తగ్గించు అన్నాడా? అనలా. ఏమంటున్నాడండి? అంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడు
లోకానికి ఎలాంటి వాడు? అపవిత్రమైన వాడు. పై పెదం మూసుకొని నేను అపవిత్రుడును అని ఒక గంట కొట్టుకుంటూ వెళ్ళాలి. ఆ దూరానికి, ఆ దగ్గరలో ఎవడు కూడా రావటానికి వీల్లేదు. గంట కొడుతూ ఉంటప్పుడు గంట వినకపోయినా వీడు చెప్పే మాట ఒకవేళ గంట కొట్టేవాడు ఒక సామాన్యంగా గంట కొడుతున్నాడేమో అనుకోకుండా ఏం చేయాలి? నా వ్యాధిని బట్టి నేను అపవిత్రునని గట్టిగా అరుస్తూ వెళ్ళాలి. ఆ దరిదాపుల్లో ఎవడు కూడా రాడు. కారణం ఏమిటి? అతడు అపవిత్రుడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నా అపవిత్రత అంతా పోవునట్లుగా ఇదిగో మోషే నియమించిన ఆచారము ప్రకారము నీవు చెయ్యి అన్నాడు. అతడు వెళ్ళి ఇదిగో గోవను తీసుకుని వెళ్ళి బలి అర్పించాడు. శుద్ధుడుగా చేయబడ్డాడు. మరలా ప్రభు దగ్గరికి వచ్చాడు. అర్థమైందా? మనము పాపమనే కుష్టును బట్టి మనం ఎలాంటి వారం చెప్పండి? అపవిత్రులము అయ్యా. మనము పాపాన్ని బట్టి మనము అపవిత్రత ఉంది. కొండను తీసుకొని వెళ్ళి బాగా కల్మషంతో నిండి ఉన్న పురుగులతో ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళి దానిలో మంచినీరు పోయిట ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. దాన్ని శుద్ధి చేయాలి. 119వ కీర్తనలో యవనస్తులు 9వ వచనములో దేని చేత తమ నడతను ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకుంటారు. దేని చేత? నీ వాక్యమే. దేవుని వాక్యము చేత, ఇదిగో యేసుక్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడుతున్నాం అన్నా? శుద్ధి చేయబడుతున్నాం. అలాగే పాపముల విషయంలో చనిపోవటం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? శుద్ధి చేయబడుతున్నాం. అలాగే ఆయన వాక్యము ద్వారా మనము శుద్ధి చేయబడుతున్నాం. శుద్ధి చేసేది నీ వాక్యమే అన్నాడు. పిల్లారా, మనలో నిషిద్ధమైనవి ఏమైతే ఉన్నావో ఏమంటున్నాడండి? దేవాలయములో నిషిద్ధమైన వాటిని తీసి పారవేయాలి. పిల్లారా, ఇక ఆ పాపపు బ్రతుకు ఇక మాకొద్దు అని పడవేశారు. కిద్రోను అనగా చీకటి, లేకపోతే పాపము అని అర్థం. ఇక పాపపు క్రియలన్నీ తీసి అక్కడ పడవేశారు. యేసుక్రీస్తు ప్రభువారు వాడు కిద్రోను వాగు దాటిపోయాడు. దాన్ని దాటిపోవాలి. వాటిని పారవేసిన వాటిని పారవేసి ఏం చేయాలి? మనము దాటిపోవాలి. ఇదిగో వారు పారవేశారు. మన జీవితంలో ఏమైతే దేవునికి అసహ్యమైనవి, అపవిత్రమైనవి ఉన్నాయో నీవు నీ శరీరం ఏం చేసుకోవాలి? శుద్ధి చేయబడాలంటే నీవేం చేయాలి? నీ లోపల ఉన్న వాటన్నిటినీ పారవేసే అనుభవంలో ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మూడవదిగా అక్కడ చూద్దాం, చూడండి 6వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ వచనం. దేవుని విషయంలో పశ్చాత్తాప పడుతున్నారు. మొదటిది ఏమిటి చెప్పండి? పునరుద్ధరించబడాలి. రెండవది పవిత్రీకరించబడాలి. మూడవది ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. రియలైజ్ టు కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. వారి యొక్క పాపాన్ని బట్టి వారికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, దేవుని సన్నిధిని అలక్ష్యం చేశాం. ఒకవేళ ఆహాజు రాజు చేస్తే చేసాడేమో, కానీ ప్రజలముగా మనము కూడా దేవుని సన్నిధిని అలక్ష్యం చేశాం. అక్కడ ఏమని చేస్తున్నారు? వాళ్ళు ఏమేమి చేశారంట? యెహోవా దృష్టికి చెడు నడిచామని, ఆయనను విసర్జించామని, ఆయన నివాసాన్ని ఎడచెవిని పెట్టామని, ఇంకా ఏమేం చేశారు? దేవుని సన్నిధికి రావటమే మానివేసి ఏ ముఖం పెట్టుకున్నారంటండి? అక్కడ పెడముఖం పెట్టుకున్నారంట. దేవుని సన్నిధి అంటేనే పెడముఖం పెట్టుకొని అలక్ష్యము చేసి అని ద్వారాలు మూసివేశారు, దీపాలు ఆర్పివేశారు, ధూపం వేయటం మానివేశారు. పిల్లరా, ధూపము అంటే ఏమిటి చెప్పండి? ప్రార్థన. 141వ కీర్తన 2వ వచనములో ఏమిటన్నాడండి? ధూపం అంటే ఏమిటన్నాడు? ప్రార్థన. ధూపము అనగా ప్రార్థన. దీపం అంటే నీ వాక్యము చెప్పండి. నా పాదములకు దీపము అన్నాడు. ప్రిలారా, ప్రార్థన లేదు ఇప్పుడు. దీపం దేవుని వాక్యం లేదు అక్కడ.
బలి అనగా ఆరాధన లేదు అక్కడ. ఇవన్నీ లేనప్పుడు వారు ఏమని పలుకుతున్నారు ఇక్కడ? దేవుని కోపము ఇంకా రగులుకుంటుందంట. చూస్తే 9వ వచనంలో దేవుని కోపం వారి తండ్రుల మీద ఉన్నది. పిల్లలు వాళ్ళేమో చచ్చిపోయారు, తండ్రులు చచ్చిపోయారు, కుమారులు కుమార్తెలు చెరకు వెళ్ళిపోయారు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇలాగ దేవుని కోపం ఉగ్రత దేవుని ప్రజల మీద పడుతూ ఉంటే వారు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, అయ్యా మీరందరూ రండి, దేవుని సన్నిధికి రండి, ఆరాధన చేద్దాము రండి, ప్రార్థనలు చేద్దాము రండి, స్తుతులు చెల్లిద్దాము రండి, బలిపీఠములో బలులు అర్పిద్దాము రండి అని బలి అర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో బలులు అర్పించాలి. మునుపు స్థితిని మనము మర్చిపోవాలి. మునుపు ఏం చేశాం? మునుపు దైవోగ్రతకు మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఏమన్నాడు? దైవోగ్రతకు పాత్రులమై ఉంటి. ఎందుకు? మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలు నెరవేర్చుకున్నాం. మునుపు మూసివేయబడిన స్థితి, మునుపు దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. అయితే ఇప్పుడు అలాగా ప్రవర్తించుచూ ఉంటుండగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. ఇక్కడ వీరికి దేవుని ఉగ్రత వారి మీద ఉన్నది. అయితే మనము కూడా దేవుని ఉగ్రత మన మీద ఉంటుండగా ఏం చేశాడు? ఇప్పుడు మందిరము విషయములో శ్రద్ధను చూపాడు, మంద విషయములో శ్రద్ధ చూపించాడు, మందసం విషయములో శ్రద్ధ చూపించాడు. మందసాన్ని దేవుని మందిరములో ఉంచాలని దావీదు ఎంతో కోరిక గలవాడై మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటుండగా, ఇదిగో ఉజ్జా బండిని నడుపుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? మందసము కింద పడిపోతూ ఉన్నప్పుడు ఉజ్జా ఇదిగో ఆ ఎడ్ల యొక్క కాలు జారి పడిపోతే మందసము పడిపోతున్నప్పుడు చెయ్యి పెట్టాడు. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినది. ఎందుకని? అలక్ష్యము. దేవుని మందిరం అంటే అలక్ష్యాన్ని బట్టి, దేవుని మందసం అంటే అలక్ష్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఆరాధన అంటే అలక్ష్యాన్ని బట్టి కొన్నిసార్లు మనము ఏమి పర్వాలేదులే అని రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాం. అర్థమైందా? ఎవడైనా అలక్ష్యముగా చెయ్యి వేస్తే ఏమున్నదండి? దేవుని ఉగ్రత. అది క్రీస్తు శరీరం అని వివేచించక తిని త్రాగితే, ఏదోలే అనుకొని తాగితే, దేవుని శరీరం అనే వివేచన లేకపోతే నీవు దేవుని ఉగ్రతకు గురి అవుతావు అంటున్నాడండి. అవును, దేవుని కోపం వారి మీద రగులుకున్నది. దేవుని మందిరమైనా, దేవుని సేవ అన్నా, దేవుని సేవకులన్నా మనము అలక్ష్యముగా ఉండకూడదు.